కొందరు స్టూడెంట్స్ అంటూ ఉంటున్నారు, మార్క్స్ అంత ఇంపార్టెంట్ గాదు. స్కిల్స్ ఉంటే మ్యాటర్స్ అని. వాట్ ఐ వాంట్ టు సే ఈస్ థట్ ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు గివ్ యూ రెఫరెన్స్ ఇన్ కార్పొరేట్ ఫీల్డ్, నీకు పర్సెంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఐ వాంట్ టు సే ఈస్ దట్ పర్సెంటేజ్ నాకు ఎలా యూజ్ అవుతుంది అంటే, పర్సెంటేజ్ నీకు బెటర్ యూనివర్సిటీలో సీట్స్ రావడానికి యూజ్ అవుతుంది. ఆ బెటర్ యూనివర్సిటీలో ఉండే కనెక్షన్స్ ద్వారా జాబ్ ఆపర్చునిటీ గెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మార్క్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ లైఫ్, బట్ మార్క్స్ గివ్ అన్ ఎంట్రీ ఆపర్చునిటీ టు గెయిన్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనీ ఉండి, ర్యాంక్ రాకపోయినా మేనేజ్మెంట్‌లో సీట్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది వర్తించదు. బట్ ఇఫ్ యూ ఆర్ ద ఓన్లీ వన్ టు టేక్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ గుడ్ అట్ అకాడమిక్స్, నీకు మార్క్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ 1 మార్క్, 0.5 మార్క్స్ తోటి నచ్చిన యూనివర్సిటీలో ప్రిపరేషన్ చేసిన జాబ్ ఆపర్చునిటీ మిస్ అయిన స్టూడెంట్స్‌ని అడగండి. హౌ డస్ దట్ 1 మార్క్ మ్యాటర్స్? వాట్ ఐ మీన్, పీపుల్ హూ యాక్చువల్లీ హ్యాడ్ బిజినెస్ ప్లాన్స్, అది కంప్లీట్‌లీ డిఫరెంట్. కానీ బిజినెస్ ప్లాన్స్ చేయాలి అనుకుంటున్నా కూడా మనం సెలెక్ట్ చేసుకున్న ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో మనం జాబ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ఎర్న్ చేసిన మనీతో మాత్రమే బిజినెస్ చేస్తూ ఉంటే దట్ విల్ బి డిఫరెంట్. అండ్ ఇట్ విల్ నాట్ బర్డెన్ టు అవర్ పేరెంట్స్. అంటే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అంటే అది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ ద వే యూ హ్యావ్ టు డైవర్ట్ ది స్టూడెంట్స్ హూ ఆర్ యాక్చువల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫార్మల్ ఎడ్యుకేషన్.